ఒక్క పొద్దులు బట్టి, ఉపవాసాలు బట్టి పుత్రకామేష్టి యాగం పెడితే ఆయన ముసలోడయ్యే టైంలో రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు పుట్టారు. అది కూడా పుత్రకామేష్టి యజ్ఞం తర్వాత. రైట్. అతను తల్లిదండ్రుల మాట జవదాటలేదు. దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలు. రైట్. ఎందుకు చేసుకున్నాడు ముగ్గురు భార్యలు? ఒక భార్యకు సంతానం అయితే రెండో భార్యను చేసుకునేవాడు కాదు ఆయన. రెండో భార్యకు కూడా అయ్యి ఉంటే మూడో భార్యను చేసుకునేవాడు కాదు. కానీ ఇక్కడ ఒక్క భార్యకు పిల్లలు అయితే కూడా ఇంకో భార్యను చేసుకుని నలుగురు భార్యలు చేసుకుని 40 మంది పిల్లలను కంటున్నాడు. ఇప్పుడు ఎవడు దుర్మార్గుడో ఆలోచించాలి. సంతానము అనేవాడు రాజుకు సంతానోత్పత్తి అవసరం. ఎందుకంటే వాడు నెక్స్ట్ రాజు కావాలంటే అప్పుడు రాజరికం పాలన. సో అయోధ్యలో ఆ దశరథ మహారాజు ఆచరించిన విషయాన్ని మనం అనుసరించొద్దని రాముడు ఏం చేశాడంటే సీతామాతతో ఆపేశాడు. సీతను ఆమె అడవిలోనే ఉంది. వాల్మీకి దగ్గర పెరగడం ఒక చాకలి యొక్క నిందెకు ఆ రావణ బ్రహ్మలంకను అన్నాళ్ళు సీత ఉన్నది, ఆమె పవిత్రత ఉన్నది ఎట్లా అని ఒక చిన్న మాటకు ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలి కాబట్టి దానికోసం వెళ్ళాడు. రాక్షసులతో యుద్ధం చేశాడు. అర్థమైందా? కానీ ఎవరితో వాడితే వాడు మేకులు కొడితే మేకులు కొట్టించుకోలే. ఎవడైనా నకరాలు చేస్తే వాడిని వేసేసాడు. వాడే వీరుడు, వాడే దేవుడే. సో ధర్మయుద్ధంలో పనిచేశాడు. తల్లిదండ్రుల మాట జవదాటలేదు. తర్వాత చివరికి సరయూ నదిలో ఏ మనిషి అయినా ఆకారం వచ్చిన తర్వాత అది యేసుక్రీస్తు అయినా, సాయిబాబా అయినా, మహమ్మద్ ప్రవక్త అయినా, నువ్వైనా, నేనైనా, రాముడైనా, కృష్ణుడైనా ఏదో విధంగా ఈ శరీరాన్ని వదలాలి. రెండు రకాలు. ఒకటి స్వయంగా సమాధిలోకి వెళ్ళడం, దాన్ని సజీవ సమాధి అంటారు. అది సాక్షాత్ వీరబ్రహ్మేంద్ర స్వామి ఈ ప్రపంచంలో నిరూపణ చేశాడు కలియుగంలో అందరూ చూడంగా. కానీ కొన్ని కోట్ల మంది సాధువులు భూమిలోకి స్వయంగా సమాధిలోకి వెళ్ళిపోయి వాళ్ళ పైన పుట్టలు గుట్టలు విరిగి హిమాలయ పర్వతాలు ఇప్పటికీ 2000, 3000, 4000, 5000 సంవత్సరాల ఇంకా తపస్సులో కూర్చున్నటువంటి మహా సాధువులు ఉన్నారు. అలాంటి వాడే వాల్మీకి. వాల్మీకం అంటే ఏంటో తెలుసా? పుట్ట అని అర్థం. వాల్మీకము అంటే పుట్ట. ఆయన ఇక్కడ సమాధిలో ఎవరో ఒక తారక మంత్రాన్ని ఒక గురువు చెప్పడం వల్ల రామ 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 అంటే, రామ అంటే ఈ అయోధ్య రాముడు కాదు, తారక రామం అని ఒకటి ఉంటుంది, ఆత్మారాముడు అని ఉంటాడు. ఆ రామమంత్రాన్ని చదివితే ఆయనకు మౌనం పాటించడం వల్ల తనకు ఒక శక్తి వచ్చింది, మౌనశక్తి. అది వాక్శుద్ధి వచ్చి ఆ తర్వాత ఆయన వాల్మీకి రామాయణాన్ని ఊహించి జరిగిందాన్ని జరగబోయేదాన్ని ఊహించి రాశాడు. దాన్ని రంపుర. కానీ ఆ రామాయణాన్ని కూడా కలుషితం చేశారు. మొల్ల వచ్చింది మొల్ల రామాయణం, పిల్ల వస్తే పిల్ల రామాయణం. హనుమంతుడు చెప్పాడు దగ్గరుండి ఆయన యుద్ధం చేశాడు, ఆయన రాశాడు బాగుంది, వాల్మీకి రాశాడు బాగుంది. ఈ రెండింటిలో ఏది తీసుకోవాలంటే హనుమంతుడు రామాయణం తీసుకోవాలి. ఎందుకో తెలుసా? హనుమంతుడు మొదటి నుంచి యుద్ధంలో ఉన్నాడు, ఎండింగ్ వరకు ఉన్నాడు. కానీ వాల్మీకి మధ్యలో వచ్చాడు, మధ్యలో రాశాడు. సో హనుమంతుడు రామాయణమే తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఏమైంది?